హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను చూడండి. సో మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన మటన్ని నీట్గా వాష్ చేసి దాంట్లో ఉన్న వాటర్ కారిపోయేదాకా దాన్ని డ్రై చేసి అప్పుడు దాన్ని కుక్కర్లో వేసుకోవాలండి. ఇలాగా కుక్కర్లో వేసుకున్నాక దానికి తగ్గట్టుగా మనము 2 చిటికెలు పసుపు పౌడరు, అలాగే ఒక 1/2 స్పూను మిర్చి, అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్, 2 యాలక్కాయలు, అలాగే ఒక జింజర్ పీస్, అలాగే కరివేపాకు. ఇవన్నీ సువాసన కోసం వేసుకునేవి అండి. దాంట్లో నీసు వాసన ఉండకుండా ఉండడానికి సువాసన కోసం వేసుకుంటారు. మీ దగ్గర ఒక మిర్చి ఉంటే కనుక పచ్చిమిర్చి దాన్ని కట్ చేసి ఇలాగా వేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్ని మనం స్టవ్ మీద పెట్టాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చినప్పుడు అది మెత్తపడిపోయిద్ది. సో విజిల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్యలో మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్లేట్లో చూపిస్తున్న మసాలా ఐటమ్స్ చూడండి. కొబ్బరి, గసగసాలు, ధనియాలు, లవంగ, చెక్క, అలాగే బిర్యానీ ఫ్లవర్ పీస్ ఉంటుంది కదా అది, యాలక్కాయలు, అలాగే అల్లం వెల్లుల్లిపై కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఐటమ్స్ తీసుకోండి. అల్లం వెల్లుల్లిపై ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకు నీసు వాసన అనేది ఉండదు, నైస్గా ఉంటుంది. సో చింత చిగురు మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన ముందే వాష్ చేసి డ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఒక పెద్ద ఆనియన్ పీస్ అవసరం, అలాగే పచ్చిమిర్చి 1 పీసే చాలు. ఇందాక మనం వేసాం కదా, దాన్ని క్రష్ చేసుకున్నానండి. చింత చిగురుని క్రష్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను. సో మీకు సరిపడేంత ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 30 గ్రామ్ ఆయిలే వేసుకున్నానండి. చాలామంది ఇంకా ఎక్కువ కూడా వేసుకుంటారు. సరిపడినంత ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడయ్యాక దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలండి. సో అవి వేడవుతుంటాయి. ఆనియన్ పీసెస్ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. మీ దగ్గర ఉన్న ఒక పచ్చిమిర్చి అది కూడా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇది కుక్ అయ్యేదాకా మనం ఏం చేయాలంటే, మేము ఆల్రెడీ మసాలా ఐటమ్స్ కలెక్ట్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా ఐటమ్ని మిక్సీ పట్టాలండి. సో మిక్సీ పట్టాక ఇంతలో మనకు మటన్ ఉంది కదా అది కుక్ అయిపోయిందండి. పక్కన పెట్టుకున్నాను తీసి. సో ఇది ఫ్రై అవుట్ ఉంది. ఈ మధ్యలో నేను మసాలాని తయారు చేసుకున్నాను మిక్సీలో. సో ఇది అన్నీ కలిపి మసాలా పట్టానండి. కొంచెం కారం కూడా వేసాను ఈ మసాలాలోనే. సో ఇక్కడ ఈ ఆనియన్ కొంచెం రెడిష్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఎప్పుడైతే ఇలాగ వస్తాయో అప్పుడు మనం మసాలాని దాంట్లో వేసుకోవాలండి. ఇది కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపై, లవంగ, ధనియా, గసగసాలు అన్నీ ఉన్నాయండి ఈ మసాలాలోనే. ఇది ఆనియన్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా ఆయిల్ వదిలేదాకా కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో ఇక్కడ చూడండి, ఈ ఆనియన్ మసాలా ఈ 2 కలిసి ఆయిల్ని రిలీజ్ చేస్తున్నాయి. వాటర్ ఎండిపోయింది దాంట్లో ఉన్నది, మసాలాలో ఉన్నది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం కారం వేసుకోండి. నేను 1 స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మసాలాలో అలాగే ఇంతకుముందు వేసాను కదా, మళ్ళీ ఇంకొంచెం పసుపు యూజ్ చేస్తున్నానండి. ఈ పసుపు నీసు వాసన తగ్గించడం కోసమే అండి. సో కొంచెం జీలకర్ర, షాజీరా అంటారండి, జీలకర్ర కాదు షాజీరా ఉంటే వేసుకోండి.
స్మెల్ కోసం ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్లో దొరికే మసాలా వేయండి. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇంకొంచెం రెడిష్గా అవ్వాలండి. ఇలా రెడిష్గా అయినప్పుడు మేము ఆల్రెడీ కుక్ చేసుకొని ఉన్న మటన్ పీసెస్ ఉన్నాయి కదండి, ఆ మటన్ పీసెస్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేయాలండి. సో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా మటన్ పీసెస్కి అంటుకోవాలి. సో కొంతసేపు దీనికి పొయ్యి మీద అలాగే పెట్టాలి అండి. అది కూడా కుక్ అవుతున్నప్పుడు వాటర్లో మొత్తం ఎండిపోయి ఆయిల్ని రిలీజ్ చేసేది. అప్పుడు దాకా మనం దాన్ని కుక్ చేసుకోవాలి. 5 minutes దాటిపోయింది. ఇప్పుడు మూత తీసాను చూడండి ఆయిల్ని ఎలా రిలీజ్ చేస్తుందో. ఒకసారి మళ్ళీ స్పూన్తో చెంచాతో దాన్ని కదిలించి అప్ అండ్ డౌన్ చేశాక 5 minutes మళ్ళీ ఆగాలండి. మసాలా బాగా అంటాలండి మటన్ పీసెస్కి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఈ కర్రీలో మనం ముందే సాల్ట్ వేయకూడదండి. ఎందుకంటే సాల్ట్ వేసారనుకోండి ఆ చింత చిగురు ఆకులు ఉన్నాయి కదా అవి మెత్తబడవు. సో సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి, ఇప్పుడే వేయకూడదు. సో ఆయిల్ రిలీజ్ చేశాక మా దగ్గర క్రష్ చేసిన చింత చిగురు ఉంది కదా అది నేను వేసుకున్నాను. గిన్నెలో వేసుకున్నాక దాన్ని కూడా కొంచెం కదిలించకుండా అలాగే పెట్టాలి. ఎందుకంటే ఆ స్టీమ్ పైన అది ఉడికిపోయిద్ది. సో చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో. ఇలా చేసినప్పుడు మటన్ ఆ మసాలా స్మెల్ ఉంది కదా ఆ చిగురులో ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ గరిటె తీసుకొని చక్కగా అప్ అండ్ డౌన్ చేయాలి. సో ఇలాగా మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక గ్లాస్ వాటర్ ఆ మిక్సీ గిన్నె కడిగినప్పుడు వచ్చింది కదండి ఆ మిక్సీ గిన్నెలో ఉన్న వాటరే దీంట్లో వేసుకోవాలండి. మసాలా వాటరే. సో కొంతసేపు ఆగాక మా చింత చిగురు మటన్ కర్రీ ఇలా కనబడిద్దండి. ఇంకొంచెం ఉడకాలి. ఇది ఉడికిందంటే ఎలా తెలిసిందంటే చక్కగా పైన ఆయిల్ కారం అవన్నీ పై వైపుకి వచ్చేస్తాయండి. హెవీ ఐటెం మొత్తం కింద ఉండిపోయిద్ది. ఎప్పుడైతే అలాగొచ్చిద్దో అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మొత్తం లాస్ట్లోనే వేయాలండి, లేకపోతే చింత చిగురు అనేది అది మెల్ట్ అవ్వదు దాంట్లో ఫుడ్లో. సో ఇప్పుడు చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. కొంతసేపు అలాగే ఉండనియాలి. చూడండి ఎలాగ ఆయిల్ కారం పైకి వచ్చింది. ఎప్పుడైతే ఇలాగొచ్చిందో అప్పుడు మా కూర కంప్లీట్గా ఉడికిపోయినట్టండి. సో ఇది కంప్లీట్గా ఉడికిపోయింది. ఓకే, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. దాని తర్వాత ఒక గిన్నెలో దీన్ని తీసి పెట్టుకోండి. చూడండి ఎంత చక్కగా అందంగా కనబడుతుందో. చింత చిగురు మటన్ కర్రీ ఇలా చేస్తారండి. ఇంకా పచ్చి కొబ్బరితో చేస్తే ఇంకా బాగుంటుందండి. ఎండి కొబ్బరితో కూడా చేయొచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లుకోవచ్చు, కరివేపాకు కొత్తిమీర స్మెల్ కోసం. పుదీనాకు కూడా జల్లుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.